దీన్ని లెవెలింగ్ అంటే ఇది రోడ్ వేసారు మన టైంలోనే దీని వరకు లెవెలింగ్ ఇది ఎస్సీలు నాకు తెలియదు, నా తాతకు కూడా తెలియదు. ఎందుకనంటే ఒక 200 సంవత్సరాల చరిత్ర అంటే అది 35-25 ఏళ్ళు అప్పుడు శ్మశానం. ఊహ తెలిసిన వ్యక్తులు చెప్పే మాట 55 సంవత్సరాలుగా అయ్యా కల్లెలపాలెం గ్రామంలో ఊరికొచ్చే దారిలో ప్రారంభంలో శ్మశానం ఉంటుంది. ఆ శ్మశానం మీదుగా ఊరిలోకి ఎవరైనా రావాల్సిన పరిస్థితి కాస్త ఇబ్బందికరంగా ఉంది. ఆ సమాధులు అవన్నీ కూడా ఆ యొక్క శ్మశానానికి చుట్టూ గోడ నిర్మించినట్లయితే మాకు ఈ సమస్య లేకుండా పోతుంది. కల్లెలపాలెం గ్రామానికి సంబంధించి మొత్తం గ్రామానికి ఇది సమస్య. ఈ సమస్య చుట్టూ కానీ గోడ నిర్మాణం చేస్తే మాకు ఈ సమస్య లేకుండా పోతుందని 55 సంవత్సరాలుగా ఈ యొక్క ప్రాంత ప్రజలు వచ్చినటువంటి అనేక మందిని నాయకుల్ని అధికారులను అడుగుతూ ఉన్నారు. కానీ సమస్య మాత్రం అడుగు ముందుకు పడే పరిస్థితి లేదు. గతంలో నేను 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నా, ఓసారి ప్రతిపక్షం అవకాశం లేదు. రెండోసారి అధికార పక్ష ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ రోజు అభివృద్ధికి నిధులు కేటాయించుకున్న అనేక ప్రయత్నాలు చేసిన తర్వాత 3 ఏళ్ల తర్వాత ఈ యొక్క శ్మశానానికి గోడ కోసం నిధులు కేటాయించి శాంక్షన్ చేయడం జరిగింది. కానీ దురదృష్టం ఆ తర్వాత కొన్ని నెలలకే నేను ఆనాటి అధికార పార్టీకి దూరంగా జరగటం, తెలుగుదేశం పార్టీకి రావడం, నా మీద కోపంతో నేను శాంక్షన్ చేయించిన పని ఇది. కానీ ఈ గ్రామానికి అందరికీ మేలు చేసే పని. ఎవరైనా తెలివిగల రాజకీయ నాయకులైతే ఎవరు శాంక్షన్ చేస్తే ఏముంది, గ్రామానికి మొత్తం మేలు చేసే పని వారు శాంక్షన్ చేయించినా మేము చేస్తే ఆ గౌరవం మాకు ఉంటుందని ఆలోచన చేసి పని చేయించి ఉండేవాళ్ళు. కానీ ఆ రోజు ఉన్నటువంటి పాలకులు దాన్ని క్యాన్సిల్ చేయించారు. కానీ ఒక రకంగానే సంతోషంగా భావిస్తున్నా ఆ దేవుడు కల్లెలపాలెం గ్రామంలో ప్రారంభంలో ఉండి శ్మశానం చుట్టూ గోడ నిర్మించి శాశ్వతంగా ఈ గ్రామానికి మేలు చేసే కార్యక్రమాన్ని ఆ దేవుడు నాకు రాసిపెట్టి ఉన్నాడని చెప్పని నేను భావిస్తూ ఉన్నాను. అందుకే ఈరోజు అధికారంకి వచ్చి 7 నెలలు కూడా కాల. కానీ దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి కల్లెలపాలెం గ్రామానికి ఆ శ్మశానం గ్రామస్తులందరికీ ఆ యొక్క ప్రారంభంలోనే ఉంటుంది, సమాధులు ఉంటాయి, లేదు శవాలకి దహన సంస్కారాలు చేస్తూ ఉంటాం. ఆ గ్రామంలోకి వచ్చే ప్రజలందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి, శ్మశానం చుట్టూ కూడా చాలా ఇళ్ళు ఉన్నాయి, వారందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి అని చెప్పని 20 లక్షల రూపాయలు నిధులు కేటాయించి ఈ యొక్క గోడని నిర్మించడం జరిగింది, గేట్ని నిర్మించుకోవడం జరిగింది. దాదాపుగా 95% పనులు పూర్తయిపోయినాయి. ఇంకా 5% మాత్రం ఉన్నాయి. అవన్నీ పూర్తయిన తర్వాత మరో 15 రోజుల తర్వాత దీన్ని ప్రారంభోత్సవం పెట్టుకుంటాం. అదే సందర్భంగా ఈరోజు గ్రామస్తులు అడగటం జరిగింది, ఆ యొక్క శ్మశానం లోపల ఏదైతే ఇష్టం వచ్చినట్టు ఎగుడు గుంటలతో ఉన్నదాని వల్ల ఇబ్బందికరంగా ఉందని చెప్పని, దానికి కూడా ఎంత అవుతాయి అంచనాలు ఏమని చెప్పని అధికారులు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆ గిరిజన కాలనీకి ఆ యొక్క శ్మశానంకి మధ్యలో కూడా గోడ నిర్మించాల్సిన అవసరం ఉంది. దానికి మరో 5 లక్షల రూపాయలు ఖర్చు అవుతాయని చెప్పడం జరిగింది. దాన్ని కూడా ఎక్కడ నాకు అవకాశం దొరికినా వీలైతే అతి త్వరలోనే ఈ ప్రారంభోత్సవం లోపలనే అతి త్వరలోనే దాన్ని శాంక్షన్ చేయించే ప్రయత్నం చేస్తా. ఒకవేళ వీలు కాకుండా ఉంటే కాస్త సమయం తీసుకుని ఖచ్చితంగా ఈ యొక్క కల్లెలపాలెం గ్రామ శ్మశాన వాటికని అద్భుతంగా మహోద్భుతంగా
విహాస్ స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరు జిల్లాలో అత్యాధునిక లేజర్ సెంటర్. డాక్టర్ పాలకొల్లు అమర్నాథ్ రెడ్డి జనరల్ లాప్రోస్కోపిక్ మరియు లేజర్ సర్జన్. అత్యాధునిక లేజర్ టెక్నాలజీతో మొలలు, ఫిషర్, లూటీలు, పైలో నీడల్, సైనస్ సమస్యలకి సర్జరీ చేయబడును. మరియు లాప్రోస్కోపిక్ అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పి, లాప్రోస్కోపిక్ కొలిసిసెక్టమీ, పిత్తాశయంలో రాళ్లు, లాప్రోస్కోపిక్ హెర్నియా ఆపరేషన్లు, లాప్రోస్కోపిక్ హిస్టరెక్టమీ, గర్భసంచి ఆపరేషన్లు చేయబడును. సంప్రదించండి. విహాస్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయమహల్ గేట్ దగ్గర, ఇందిరా భవన్ ప్రక్కన, నెల్లూరు.